హాయ్ అండి. నమస్తే. నేను మీ అపర్ణ. అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థాంక్స్ అండి. సో 2 నెలల వెయిట్ టైమ్ తర్వాత ఈ రోజుకి దొరికిందండి. మా బబ్బుకి గ్రూమింగ్ అపాయింట్‌మెంటు. దీనికి కూడా గ్రూమింగ్ అపాయింట్‌మెంట్లు ఫిక్స్ చేసుకోవాలి. ఇంక సమ్మర్‌లో అయితే చెప్పనేబల్లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ డాగ్ గ్రూమింగ్ అనేది అసలు ఇంత పెద్ద బిజినెస్సా ఇక్కడ అని అనిపిస్తుంది. ఆ వెయిట్ లిస్ట్ ఉంటుంది. అసలు రచ్చరచ్చగా ఉంటుంది. ఇదిగో ఈ పెట్ స్మార్ట్ అనే దగ్గరే తీసుకున్నాము. పాపం ఆ బబ్బుకి అసలు కళ్ళు గూడా కనపడట్లేదనమాట. అంతగా హెయిర్ గ్రో అయిపోయింది. కారు దింపంగానే ఖుషీగా అలా వాక్‌కెళ్తున్నాం అనుకున్నట్టు అనుకున్నాడు. లోపలికి ఒకసారి ఎంటర్ అవ్వంగానే షాపింగ్ మాల్ అనుకున్నాడు గానీ, ఒక్కసారి అంతా అప్‌సెట్ అయిపోయినట్టు అయిపోయింది. మ్యాటర్ అర్థమయ్యేసరికి బాగా భయపడేసాడనమాట. అసలు చాలా భయము. వెళ్ళడు మమ్మల్నొదిలి. కొంచెం టైం పట్టింది వాళ్ళకిచ్చి పంపించేదానికి. సో, అక్కడ లోపల గ్రూమింగ్‌ది మాత్రం వీడియో తీయొద్దని చెప్పేసారండి. అందుకనే నేను మీకది పెట్టలేకపోతున్నాను. సారీ ఏమనుకోవద్దు. ఇక అంటే ఇక్కడ ఏదైనా షాప్ చేద్దామని జెప్పేసి అలా చూస్తున్నామనమాట. అంటే ఇంకసలు మేల్ డాగ్స్‌కి స్టైలు, ఫీమేల్ డాగ్స్‌కి కొన్ని పప్పీస్ చిన్న కుక్కలకి ఒక రకము, పెద్ద కుక్కలకి ఒక రకము ఇట్లా అన్నీ పెట్టారు. ఇదైతే గనక బర్త్‌డే పప్ అంట. బర్త్‌డే రోజు మాత్రమే యేసుకుంటదేమో! మరి ఆ తర్వాత వేస్తే గనక బర్త్‌డే అయిపోయింది గదా! వేసుకోనంటాయేమో మరి. ఈ బిజినెస్ అసలు మాకనిపిస్తది. సాక్సులు గూడా చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. అండ్ ఇక్కడ డాగ్ ట్రైనింగ్ సెంటర్ లాగా ఉంటుందండి. ఈరోజు మేము వెళ్ళినప్పుడు ట్రైనింగ్ జరగట్లేదు గానీ, వీక్లీ వన్స్ సాటర్‌డేసో, సండేసో డాగ్స్‌కి ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఏదో పోలీస్ కుక్కల ట్రైనింగ్ అనుకోబాకండి. అంటే ఇంట్లో చిన్న చిన్న వాటి కోసం ట్రైనింగ్ ఇస్తారు. చెప్పిన మాట ఇనడానికి పార్టీ ట్రైనింగ్ పిల్లలకిచ్చినట్టు. యాక్చువల్‌గా అది డాగ్ ట్రైనింగ్ అంటారు గానీ, ట్రైనింగ్ ఇచ్చేది వాటికి గాదు మనకి. మనం మన కుక్కలకి ఇచ్చుకోవాలనమాట. దానికి గూడా పెద్ద వెయిట్ లిస్ట్ ఉంటుందండోయ్! చాలా కాస్ట్ ఉంటాయి పైగా. సో, ఇంతలో వచ్చేసాడనమాట మా బాబు. హెయిర్ కట్ అయిపోయింది, బాత్ అయిపోయింది, అన్నీ అయిపోయింది అని ఒక $70 బిల్ అయితే చేశారు. కానీ వాడేమో చూసేదానికి అట్లే ఉన్నాడు మరి. మాకేం పెద్దగా తేడా కనపడలేదు. సరే అని చెప్పేసి ఏదైనా ఒక టాయ్ ఏదైనా తీసిద్దాంలే అని అట్లా తీసుకెళ్ళాము. దానికి కొంచెం రిలాక్సేషన్‌గా ఉంటది గదా! అని. ఏ టాయ్ అడిగినా గూడా వద్దంట. ఒక్కొక్కసారి అనిపిస్తది ఈ డాగ్ గ్రూమింగ్ గూడా ఆన్‌లైన్‌లో చూసి నేర్చేసుకుంటే ఎట్లుంటదా అనిపిస్తదసలు. అండ్ మా బబ్బుకి చాలా యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తాడండి. అంటే షిట్జు బ్రీడ్ కూడా అట్లే ఉంటదని కూడా నేను విన్నాను. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఏ టాయి కొనుక్కోలేదు. వద్దని చెప్పేసాడు. ఎందుకంటే గనక వాళ్ళు గ్రూమింగ్ అయిపోయింది అని మేము బిల్లు కట్టేటప్పుడు ఒక డాగ్ బిస్కెట్ ఉంటుంది కదా! కుకీ అది తీసుకొనొచ్చి ఇచ్చారనమాట పెట్టమని. అది వాసన పట్టేసాడు. చూసాడు. అది ఇచ్చే వరకు ఇంక ఏమి కొనడు. ఏ మాట వినడనమాట. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని పెట్స్ అమ్ముతారనమాట. ఇది వచ్చేసి ఇది ఏంటో ఇది హామ్స్టరా ఏంటో మరి ఏదో ఒక చిన్నది ఇది. ఎలకలాగుంది మరి. దాన్ని గూడా అమ్ముతారండి. మనం కొనుక్కోవచ్చు. ఇన్ని డాలర్స్ అని బెట్టున్నారు. ఇదొచ్చేసి ఏందో రెప్టైల్ జోన్ అంట. అంటే ఇంకా పాకే జంతువులన్నిటిని బెట్టున్నారు. సరే ఏమేముంటాయా అని జెప్పేసి ఒక్కసారి ఒక లుక్కేసాను. అది చూడడమే ఫస్ట్ తాబేలు గనిపించిందక్కడ. తాబేలు గూడా ఇంత అని జెప్పేసి కాస్ట్‌కి అమ్ముతున్నారు. ఓరి దేవుడా! ఇది జూసారా? నిజంగా ఇది బాల్ పైథాన్ అంట. కొండ చిలువే. మీరు చూసింది గూడా నిజమే. ఆ పైథాన్‌ని జూసారా? ఈ పైథాన్ వచ్చేసి ఒక రూ. 5,000కి అమ్ముతున్నారిక్కడ. ఇది చాలా ఫ్రెండ్లీగుంటాయంట మరి ఈ బ్రీడ్ ఆఫ్ పైథాన్స్. అందరూ ఇంట్లో పెట్ ఫ్రెండ్లీగా పెంచుకుంటారట మరి. వీటికి పెద్ద సెటప్పే ఉంటుందంట. అలాంటి పైథాన్స్‌ని పెంచుకోవడానికి యూఎస్‌లో ఒక్కొక్క స్టేట్‌కి ఒక్కొక్క సంబంధించిన పర్మిట్స్, లైసెన్స్ ఇలాంటివన్నీ గూడా అవసరమవుతాయంట. అండ్ వాటిని కొనుక్కున్న తర్వాత ఇంట్లో పెట్టుకోవాలంటే ఒక సెటప్ ఉండాలంటండి. వాటికి గూడా సన్ రూమ్ ఉండాలంట. ఎండ బాగా తగిలేటట్టు పెద్ద గ్లాస్ చాంబర్స్ లాగా ఉండాలంట అవి పెరగడానికి. ఇవొచ్చేసి మన లవ్ బర్డ్స్ లాంటివండి. చిన్న చిన్న పారకీట్స్ అంటారు వీటిని. ఇంట్లో పెంచుకుంటారు. వీటి లైఫ్ స్పాన్ 20 ఇయర్స్ అంట. ఈ 20 ఇయర్స్ బతుకుతాయంట. వాటిని చూడంగానే మా బబ్బుగాడు భలే ఎక్సైట్ అయిపోయినాడు. వాటిలతో ఎటు తిరిగి మాట్లాడాలని ఇక్కడ ఇదేంటి రూ. 60,000 రూపాయలంటండి. 60,000-70,000 మధ్యలో పడుతుందంట. మరి ఇదేంటి రామచిలకో మరి ఏదేంటో తెలీదు. దానికి ఎందుకు అంత ఎక్స్‌పెన్సివ్ కాస్టో తెలీదు. అడిగితే గనక వాళ్ళేం చెప్పారంటే, మనం ఏం మాట్లాడినా అది రిపీట్ చేస్తది అన్నట్టు చెప్పారు. అదే గాకుండా మనకైతే ఇండియాలో గోడ మీద బల్లులుంటే గనక తరిమి తరిమి కొడతాము. ఇక్కడ బల్లిని అదే పనిగా కొనుక్కుంటున్నారు. ఈ బల్లయితే గనక
ఆహ్, 3000 రూపాయలంట. అదే బల్లే గాకుండా ఊసరవెల్లిని గూడా అమ్ముతున్నారు. ఇగో చూసారా? ఈ తొండ అయితే గనక ఊసరవెల్లి 6000 రూపాయలంట. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉసిరికాయ చెట్టుండేది. ఆ ఉసిరికాయ చెట్టు నిండా ఉండేవన్నమాట ఈ ఊసరవెల్లులు. ఉసిరికాయ కోయాలన్నా గూడా భలే భయపడేదాన్ని. అసలు ఆ తొండలన్నీ ఎక్కడొస్తాయో, తరుముకుంటాయో అని. దీన్ని అదే పనిగా కొని పెంచుకుంటున్నారు. పెట్ తొండంట. ఎవరైనా ఇక్కడ తొండ ఫ్యాన్స్ ఉంటే గనక నాకు కామెంట్ చేయండి. ఓకే. సో, ఇంక మా బబ్బుగాడికి ఒక చిన్న క్యూట్ హ్యాట్ కనిపిస్తే గనక వాడికి పెట్టేసి అసలు తీసుకెళ్ళి కొనుక్కుందామని చెప్పి ట్రై చేశాం గానీ వాడికి అది నచ్చలేదు. ఎంతగానో పెట్టడానికి చూసాను. వద్దనేసేసరికి అక్కడ పడేసాము. మమ్మల్ని బయటికెళ్ళేటప్పుడు ఈ స్నాక్ బార్ అనే ర్యాక్ దగ్గరికి లాక్కెళ్ళిపోయాడు మా బొబ్బు. ఎందుకంటే దాని నిండా కుక్కల బిస్కెట్లున్నాయి. రకరకాల షేప్స్‌లో అసలు కళ్ళు చెదిరిపోయేలాగా అసలు చూడంగానే మనకు మన బిస్కెట్లా, అది కుక్కల బిస్కెట్లా కూడా అర్థం కానట్టున్నాయి. స్పాయిల్డ్ డాగ్ అంట. ఆ ర్యాక్ దగ్గరికి లాక్కెళ్ళిపోయాడు మా బబ్బు. ఇంకిట్లా కాదని చెప్పేసి మెల్లగా లోపల నుంచి బయటికి తెచ్చేసాం. ఎందుకంటే వాడికి ఆల్రెడీ ఇచ్చిన బిస్కెట్ ఒకటుంది మా దగ్గర. చూస్తే అర్థమైంది వెదరు అసలు విపరీతమైన క్లౌడీగా ఉండింది. ఇంకా వాన వచ్చేస్తది. ఇంకా స్టార్ట్ అయిపోతుందనమాట. గబగబా ఇంటికెళ్ళాలి. దూరం అనమాట. సో, ఫాస్ట్‌గా తెచ్చి కార్‌లో కూర్చోబెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మా బబ్బుగాడు మాత్రం బట్టు విదలని విక్రమార్కుడిలాగా అదే ధ్యాసలో ఉన్నాడు. సరేలే పాపం అని జెప్పేసి వాడికి ఆ కుక్కీ తినిపిచ్చేసి మెల్లగా ఆ తర్వాత స్టార్ట్ అయ్యాము. సో, వానైతే గనక దుమ్ము లేపింది. చాలా భయమేసిందనమాట డ్రైవింగ్ గూడా. అసలు ఫ్రంట్ ఏమొస్తుందో గూడా క్లియరెన్స్ కనపడలేదు. సో, కారెక్కగానే మాకు ఇక్కడ థండర్ స్టార్మ్ వార్నింగ్ అనేసి వచ్చిందనమాట. ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ అని వస్తుంటుంది ఫోన్స్‌లో. ఒకవేళ ఎక్కువ రెయిన్ ఉంటే గనక. అది వచ్చినా గూడా ఇంకా మేము అలా తెగించి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి అపాయింట్‌మెంట్ మిస్ అయితే 2 నెలలు మళ్ళీ వెయిట్ చేయాలి. ఓకేనండి. అలా అయితే మేము ఇలా చిన్నగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికెళ్ళిపోతాం మరి. మీకు ఈ వ్లాగ్ గనక నచ్చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే. బాయ్.